Hello guys, good morning to all of you. Can you hear me? Please confirm. Yes, sir. Yes, sir, you are audible. Okay guys, good evening to all of you. So good morning to all of you. ఈ రోజు మనకి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి కంప్లీట్గా. ఓకే, కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచి. కాబట్టి చాలా యాక్టివ్గా ఉండాలి. ఇక్కడి నుంచి సిస్టమ్ మీద ఇప్పటి వరకు చేయలేదు, ఇప్పటి నుంచి సిస్టంలో చేయబోతున్నారు. రేపటి నుంచి అంటే రేపు ఈ రోజు ఏంటంటే థియరిటికల్ పార్ట్, రేపు క్లాస్ ఇంకా సిస్టంలో. ఓకే, సో క్లాస్ ఎప్పుడు కూడా 8:40కి ఉంటుందండి, ఆల్వేస్ 8:40. ఒక సాటర్డే తప్పిస్తే మిగతా ఆల్ టైంలో మనకి క్లాస్ 8:40కి ఉంటుంది. ఏమో కనబడతలేదు, అసలు ఏం కనబడతలేదు. వెయిట్ ప్లీజ్, అలా రీచ్ అయ్యాను, క్లోజ్ చేసి రీచ్ అయ్యాను. వన్ మినిట్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఆఫ్లైన్. అవుతుందా? రైట్. ఓకే గైస్, ఈరోజు మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు కూడా మీకు ఓవరాల్గా ఐడియా ఇచ్చాను. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అనే క్లాస్ చెప్పుకున్నాం నిన్న. అన్ని మొత్తం వీడియోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ చార్ట్లో ఉన్నాయి. ఓకే సరే, రైట్. ఈరోజు కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మనకి SAP FICO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది. ఇందులో మనం కాన్ఫిగరేషన్ చేయబోతున్నాం ఈరోజు మనం కంప్లీట్గా. ఓకే, సో మేడం అది కొంచెం ఏంటి మర్చిపోయినట్టున్నారు. ఓకే, సో SAP FICO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, SAP FICO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మనం డీల్ చేయబోతున్నాం. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ డీల్ చేయబోతున్నాం. బేసిక్గా మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో సో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏంటి? డిఫైన్ కంపెనీ కోడ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, define credit control area, define segments, define profit center. దీనికి ముందు మనకి డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, అలాగే అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అసైన్మెంట్స్ కూడా చూద్దాం. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, assign credit control area to company code,
SN profit center to component. Assign business area to consolidation area, credit control area, business area, segment function. Okay, guys. And one more configuration on the financial management area. FMA and the financial management area. So, అందరూ కూడా ఒకసారి కాన్ఫిగరేషన్ చదవండి ఫస్ట్. ఓకే, మొత్తం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని వచ్చేయాలి ఇప్పుడు మీకు. చదవండి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మీకు వచ్చేయాలి. SAP FICOలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇది రేపొద్దున అయిపోతుంది మనకి డైరెక్ట్గా. రేపే కాన్ఫిగరేషన్ కూడా అయిపోతాయి అన్నీ కూడా. ఓకే, సో ఎంత స్లోగా అయితే వెళ్తానో మీకు తెలియకుండానే అంత ఫాస్ట్ వెళ్తాం, కానీ మీకు అర్థమవుతుంది 100%. ఓకే, సో చూడండి ఒకసారి ఇది. ఇవి రేపొద్దున మనం ఇవే కాన్ఫిగరేషన్స్ రేపు మార్నింగ్ ఇవే కాన్ఫిగరేషన్స్ 45 మినిట్స్లో అయిపోతుంది. కరెక్ట్గా 45 మినిట్స్, 40 మినిట్స్ వేసుకోండి. కరెక్ట్గా 40 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా కరెక్ట్గా 1 అవర్లో 1.5 అవర్లో మీ సెషన్లో ఉంటాయి. మీ సెషన్లో కూడా మీరు చేస్తారు. ఒకసారి ఇప్పుడే వచ్చేయాలి మొత్తం అంతా కూడా. ఒకసారి చదవండి. సో ఇక్కడ నుంచి మీకు డాక్యుమెంటేషన్ వస్తుంది. ఓకే, సో లాస్ట్ అన్ని సెషన్స్ అన్ని ఓరియంటేషన్ క్లాసెస్. ఓకే, ఇక్కడ నుంచి మీకు అన్ని కూడా డాక్యుమెంట్స్ ఇస్తాం ప్రతిదీ కూడా. ఆల్ రైట్, సి గైస్, మరి ఈరోజు కంప్లీట్గా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా మనకి. ఓకే, సో ఇంకా అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. సిస్టంలో ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం మొత్తం కూడా. అర్థమైనా? రైట్. సో ఫస్ట్ మనం చేయాల్సింది కంపెనీ. సో కంపెనీ అంటే ఏంటి? జస్ట్ వన్ కంపెనీని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం మనం. రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్. రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక కంపెనీ. రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఓకే, రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. దీంట్లో కొన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి. రిలయన్స్ ఫ్రెండ్స్, సో రిలయన్స్ కమ్యూనికేషన్స్, చెప్పండి ఎవరు చెప్తారు? రిలయన్స్ డిజిటల్. రిలయన్స్ డిజిటల్,
చెప్పాలి. Reliance Fresh. ఫ్రెష్. ఇంకా Reliance GIO. జియో. Yeah. రిలయన్స్ జియో. ఓకే, ఇంకా రిలయన్స్ జియో, ఇంకా ఇన్సూరెన్స్. ఇలా అంటే ఒక కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉండొచ్చు? ఎవరు ఆన్సర్ చేస్తారు? ఒక కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉండొచ్చు? ఇక ఎవరు మాట్లాడతలేదు. కంపెనీకి Multiple company codes, number of. కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. ఓకే, ఎన్నైనా ఉండొచ్చు. సింపుల్. ఎస్ఏపీలో ఎన్నైనా పేరు 999 ఆల్మోస్ట్. సో అంటే ఒక కంపెనీకి కంపెనీ కోడ్కి కంపెనీ కోడ్, కింద ఉన్నాయన్నీ కూడా ఏంటిది? కంపెనీ కోడ్స్. పైన ఉన్నది ఏంటిది? కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటి? కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటి? What is the difference between company and company? Company is an organization and company code is a legal entity of the company. Okay. See, అసలు జనరల్గా మనం కంపెనీని ఎందుకు క్రియేట్ చేస్తాం? Why should we create a company in SAP? అసలు SAPలో కాదు, జనరల్గా కంపెనీ ఎందుకు క్రియేట్ చేస్తాం? కంపెనీ క్రియేట్ చేసే పర్పస్ ఏంటి? To generate wealth. Profit. టు earn profits. అంతేనా కదా? టు earn profits. అంటే కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి మరి? To provide values to customer. కంపెనీ పర్పస్, కంపెనీ కోడ్ పర్పస్ సేమ్. టు earn profits. ఓకే, కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే, కంపెనీ పర్పస్ వచ్చేటప్పుడు గ్రూప్ రిపోర్టింగ్, దీన్నే మనం కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటారు. ఏమంటారు? గ్రూప్ రిపోర్టింగ్, దీన్నే మనం కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంపెనీ కోడ్? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్ అంటే ఇండివిజువల్ రిపోర్టింగ్. గ్రూప్ రిపోర్టింగ్, లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. అంటే ఇక్కడ మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్. కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ టు హోమ్? ఎక్స్టర్నల్ యూజర్స్. ఎక్స్టర్నల్ యూజర్స్కి మనం రిపోర్ట్ ఇవ్వాలి, ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి, ఎండ్ రిపోర్ట్. ఒక కంపెనీ సెటప్ చేసుకున్నామంటే ఇయర్ ఎండ్ తర్వాత వాట్ ఈస్ ద ప్రాఫిట్స్ అని తెలుసుకోవాలా వద్దా? దానికి మనం రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ని మనం ఏం చెప్తాము? కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ యూజర్స్కి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, దీన్నే మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఓకే, సో మెయిన్ రిపోర్ట్స్ ఒక కంపెనీకి, ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేశారంటే ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అని తెలుసుకోవాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి బ్యాలెన్స్ షీట్ ఏంటి అని తెలుసుకోవాలంటే బ్యాలెన్స్ షీట్. అంటే ఒక కంపెనీలో ఉన్న అసెట్స్ ఏమున్నాయి, లైబిలిటీస్ అంటే అప్పులు ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, ఓకే అని తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఉంటేనే కంపెనీ. ఈ రెండు లేకపోతే అఫెన్స్. కంపెనీ క్రియేట్ చేసి సెటప్ చేసుకోకపోతే అఫెన్స్. అండ్ ఆడిట్ మార్కెట్లో ఏంటంటే ఆడిటర్స్ చెక్ చేస్తారు కంపెనీకి సంబంధించిన ఇంత టర్న్ ఓవర్ ఉంది అంటే ఆడిటర్స్ చెక్ చేసి వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే,
ఓకే, మరి అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. షేర్ మార్కెట్లో షేర్స్ పడిపోతాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సరిగ్గా లేకపోయినా వంక టింకర్ ఉన్నట్టు. సో కాబట్టి everyone should understand that the purpose behind the creation of the company in SAP is consolidated reporting, that is called as group reporting. So these reports are extremely important to external users. Who are the external users? Tell me. External users ki evaru? Vendors, customers. External users ante evarandi? External users ante evaru? Shareholders, vendors, customers, ఇంకా lenders, ఇంకా చెప్పాలి. ట్యాక్స్ అథారిటీస్, ఓకే, వీళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ యూజర్స్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ ఈ రిపోర్ట్స్ అనేవి కావాలి, అవునా కదా? షేర్ హోల్డర్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలన్నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కావాలా వద్దా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అన్నమాట. ఈ రిపోర్ట్ అనేది సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని చూస్తారు, అంటే ఎక్స్టర్నల్ యూజర్స్ మెయిన్లీ. అర్థమైందా? సో కాబట్టి కంపెనీ పర్పస్ వచ్చేటప్పటికి గ్రూప్ రిపోర్టింగ్, కంపెనీ కోడ్ పర్పస్ వచ్చేటప్పటికి లీగల్ ఎంటిటీ వైస్ రిపోర్టింగ్. ఓకేనా? కంపెనీ కోడ్ పర్పస్ వచ్చేటప్పటికి ఓకే, కంపెనీ పర్పస్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఓకే, కంపెనీ కోడ్ పర్పస్ వచ్చేటప్పటికి లీగల్ ఎంటిటీ వైస్ రిపోర్టింగ్. ఓకే, సో కాబట్టి లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్ అంటే సేమే, మళ్ళా పర్పస్ ఇస్ సేమ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ టు ద ఎక్స్టర్నల్ యూజర్స్, పర్పస్ ఇస్ సేమ్. ఓకే, సో ఎక్స్టర్నల్ యూజర్స్కి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మరి ఇక్కడ లీగల్ ఎంటిటీ అంటే ఇండివిజువల్ రిపోర్ట్. సో ఓవరాల్గా కంపెనీ ఎంత ప్రాఫిట్ వచ్చింది అని అంటే టోటల్ కంపెనీ కోడ్ వైజ్ తీసుకుంటాం, కంపెనీ వైజ్ తీసుకుంటాం. అట్లా కాకుండా ఇండివిజువల్ రిపోర్ట్ కావాలి అనుకుంటే సో కంపెనీ కోడ్ వైజ్ తీసుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే మనకి ఇక్కడ డిఫరెన్స్ అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ మరి డౌట్ వచ్చింది, సార్ మరి కంపెనీ కోడ్స్ రెండు ఇండియాలో ఉన్నాయి, ఒకటి దుబాయ్లో ఉంది, ఒకటి యుఎస్ఏలో ఉంది, చైనాలో ఉంది. సో మనకి హెడ్ ఆఫీస్ ఇండియా, ఇండియన్ కంపెనీ కోడ్ హెడ్ ఆఫీస్ వచ్చాడు ఇండియాలో ఉంది. కాబట్టి నీ క్లయింట్ చెప్తాడు గ్రూప్ రిపోర్టింగ్ కరెన్సీ దేంట్లో ఇవ్వాలి అని. ఇప్పుడు కంపెనీ కోడ్స్ వేరే కంట్రీలో ఉన్నాయి కాబట్టి వేరే కంట్రీ వైజ్ కరెన్సీ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. For example, if your company code located in USA, then we need to prepare the financial statement based upon the legal local requirement of the USA, and also we need to prepare the financial statements according to the local currency. Local currency is USD. అదే మన ఇండియాలో ఉంటాయి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్, గైడెన్స్, సజెషన్స్, రికమెండేషన్స్, ట్యాక్స్, కంపెనీ లా, ఓకే, ఐఎఫ్ఆర్ఎస్, ఇలా అన్ని ఫాలో అవుతూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి అంటే లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అర్థమైందా? లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గ్రూప్ రిపోర్టింగ్ యూఎస్డీలో ఇమ్మంది. సో ఈవెన్ ద కంపెనీ కోడ్స్ లొకేటెడ్ ఇన్ outside the country, but group reporting should be in USD. అంటే సో ఇక్కడ గ్రూప్ రిపోర్టింగ్ అనేది
ఏంటి అనేది నీ క్లయింట్ చెప్తాడు. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అది మెయిన్ అనమాట. ఓకే, సో ఓవరాల్గా కంపెనీ కోడ్ వచ్చేటప్పుడు మల్టిపుల్ కరెన్సీస్లో ఉండొచ్చు, బట్ గ్రూప్ రిపోర్టింగ్ జనరల్గా సింగిల్ కరెన్సీలోనే ఇస్తాం. అర్థమైందా? గ్రూప్ రిపోర్టింగ్. సో కాబట్టి ఇక్కడ మనకి లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి. అది కంపెనీ కోడ్ అయినా సరే, కంపెనీ అయినా సరే. సో లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మనకి? ఓకే, ఒకటి ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అవ్వాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్టింగ్ అంటే గ్రూప్ రిపోర్టింగ్ ఇవ్వాలి అంటే మొత్తం ఈ కరెన్సీస్ని లోకల్ కరెన్సీ అంటే జనరల్గా ఈ కరెన్సీస్ని మనం దీంట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఐఎఫ్ఆర్ఎస్ ఉండాలి. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో ఇండియాలో అయినా యుఎస్లోనా ఐఎఫ్ఆర్ఎస్ అనేది కామన్. సో ఇండియన్ గ్యాప్, అదే యుఎస్లో ఉంటే ఈ యుఎస్ గ్యాప్. గ్యాప్ అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఎవరి కంట్రీకి గ్యాప్ ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి ట్యాక్స్ లాస్ ఫాలో అవ్వాలి. ఏ కంట్రీలో ఉంటే ఆ ట్యాక్స్. యుఎస్లో ఉంటే ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇండియాలో ఉంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ టాక్సేషన్ ఉంటుంది. ఓకే, సో జిఎస్టీ అని ఇలా మనకి టీసీఎస్ అని టీడీఎస్ అని. ఓకే, సో మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ మనం చూస్తాం. క్యాపిటల్ గెయిన్స్ అని, హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ అని. సో ఇలా చాలా రకాలైన ట్యాక్స్ లాస్ ఉంటాయి మనకి. ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్. ఓకే, తర్వాత ఇండియాలో ఉంటే కంపెనీ లా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, అలాగే ఇండియాలో ఉంటే కాస్టింగ్ లా కూడా ఫాలో అవ్వాలి. అంటే ఇవన్నీ లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్. అంటే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అర్థమైందా? ఎవ్రీ కంట్రీ షుడ్ హ్యావ్ లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. అర్థమైందా? లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇవి ఫాలో అవుతూ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేసుకోవాలి. ఇది ఫాలో అవుతూ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి అందరికీ కంపెనీ పర్పస్, కంపెనీ కోడ్ పర్పస్ అర్థమైందా? సో కంపెనీ కోడ్ పర్పస్ అంటే లీగల్ ఎంటిటీ. కంపెనీ పర్పస్ అంటే ఏంటి? సో కన్సాలిడేషన్ రిపోర్టింగ్ ఆర్ గ్రూప్ రిపోర్టింగ్. బట్ ఫైనల్గా మనకి సింగిల్ కరెన్సీలో గ్రూప్ రిపోర్టింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఈవెన్ కంపెనీ కోడ్స్ వచ్చా మల్టిపుల్ కరెన్సీస్లో ఉండొచ్చు. ఏ కంట్రీలో కంపెనీ కోడ్ ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ని మనం ఫాలో అవుతూ చేసుకోవాలన్నమాట. లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఇండియన్ కంట్రీస్లో ఇది పెట్టడం జరిగింది. ఓకే, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా? కంపెనీ కోడ్ మధ్య డిఫరెన్స్ రేపొద్దున అడిగితే చెప్పగలరు కదా? వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? సో బిజినెస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్ వైస్ రిపోర్టింగ్. బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్. ఒక కంపెనీ కోడ్కి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. అదర్ స్టేట్స్లో ఉండొచ్చు, అదర్ కంట్రీలో కూడా ఉండొచ్చు. అవునా? సో బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అనేది నాట్ మ్యాండేటరీ ఇన్ SAP S/4HANA. ఓకే, మ్యాండేటరీ కాదు, బట్ ఇట్స్ ఆప్షనల్. మ్యాండేటరీ కాదు, ఇట్స్ ఆప్షనల్. కంపెనీ క్రియేషన్ కూడా ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ.
కంపెనీ కోడ్ క్రియేషన్ మ్యాండేటరీ. ఎందుకంటే కొన్ని నాటికి ఒకే కంపెనీ కోడ్ ఉంటుంది. మన చాలా ఎస్పీ ఇన్పుట్కి ఒకే కంపెనీ కోడ్, ఒకే కైండ్ ఆఫ్ సెగ్మెంట్ డీల్ చేస్తాం. ఓకే, కాబట్టి ఒకే కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ అవుతాయి. సో అదే నేను ఇన్సూరెన్స్ బిజినెస్లోకి లేకపోతే అదర్ బిజినెస్లోకి వెళ్తే వేరే కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాను. బట్ ఇక్కడ బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ వైజ్, బ్రాంచ్ ఈస్ డిఫరెంట్ దాన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ పెద్దదా, బ్రాంచ్ పెద్దదా అంటే కంపెనీ కోడ్ అనేది పెద్దది బ్రాంచ్ కన్నా. ఓకే, బ్రాంచ్కి ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఎస్ఐపిలో మనం బిజినెస్ ఏరియాని ఎందుకు క్రియేట్ చేస్తామంటే, సో బ్రాంచ్ వైజ్ మనకి, సో వీ కెన్ ట్రాక్ బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్, అంటే రెండింటిని మనం ట్రాక్ చేస్తాం అనమాట. సో బ్రాంచ్ వైజ్ మనకి రెండింటిని ట్రాక్ చేస్తాం. బ్రాంచ్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్ ట్రాక్ చేస్తాం, ఇన్కమ్ కూడా ట్రాక్ చేస్తాం. ఓకేనా? సో అలాగే బిజినెస్ ఏరియా వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనం బిజినెస్ ఏరియా వైజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. We can also extract the financial statements based upon the business area. అదైనా బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి బిజినెస్ ఏరియా కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, బట్ ఏంటంటే సో ఆప్షనల్ మ్యాండేటరీ అనేది పక్కన పెడితే, సో మన రిపోర్టింగ్ వచ్చేటప్పటికి బిజినెస్ ఏరియా కూడా తీసుకొని చేస్తాం. ఓకేనా? సో ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగా ఇంటర్నల్ రిపోర్టింగా అంటే ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఎవరైనా వ్యూ చేయొచ్చు. ఎనీవన్ కెన్ వ్యూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎనీ కంపెనీ బై పేయింగ్ స్మాల్ అమౌంట్ టు ద రిజిస్ట్రార్. కంపెనీ రిజిస్ట్రార్ ఉంటారు, వాటికి సమ్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూపిస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూపించడం అనేది నేరం కాదు, ఇది కాంపిటీషన్ కూడా కాదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది పేపర్లో కూడా వేస్తూ ఉంటారు, మీరు చూసే ఉండండి. ఓకే, సో కాబట్టి ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఇది కానీ ఇంటర్నల్ రిపోర్టింగ్ బ్రాంచ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఈ బ్రాంచ్ని ఉంచాలా తీసేయాలా అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్. కాబట్టి సో ఇది మేనేజ్మెంట్ పర్పస్ అన్నమాట. ఓకే, సో అలాగే మనకి బిజినెస్ ఏరియా వరకు మనకి అయిపోయిందండి. సో తర్వాత మనకు వచ్చేటప్పటికి కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా స్టార్ట్ చేయాలి మనం. సో ఈ బ్రాంచెస్ అన్నిటికి మెయిన్ హెడ్ ఆఫీస్ లాగా, ఓకే, ఒకటి మెయిన్ అన్నమాట. ఆల్ బ్రాంచెస్ని ఒక హెడ్ ఆఫీస్ లాగా. ఓకే, సో కన్సాలిడేట్ అంటే టోటల్ బిజినెస్ ఏరియాస్ని ఈ కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాతో లింక్ చేస్తాం అన్నమాట ఫైనల్గా. సో కాబట్టి కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది వన్ కైండ్ ఆఫ్ హెడ్ ఆఫీస్ లాగా అనమాట. ఓకే, సో ఆల్ బిజినెస్ ఏరియాస్ should be assigned to consolidated business area. CB అంటే consolidated business area అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాకా ఎవరికి డౌట్ లేదు కదా, ప్రాబ్లం లేదు కదా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఏంటిదండి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా.
credit control area is nothing but how much credit that we can extend to particular customer is called as a credit control area. ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ మనం ఇవ్వచ్చు. సో అంటే ఒక కస్టమర్ క్రెడిట్, ఆ క్రెడిట్ అంటే ఏంటి, అప్పులో ఒక కస్టమర్కి అప్పులో మనం ఎంత ఇవ్వచ్చు అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, కంట్రోలింగ్ ఏరియా అనేది ఎప్పుడు కూడా కంపెనీ కోడ్ కంటే పెద్దది. ఎప్పుడైనా కంట్రోలింగ్ ఏరియా అనే వర్డ్ మీకు వినపడితే దాని మీనింగ్ ఏంటి, కంపెనీ కోడ్ కంటే పెద్దది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, కంట్రోలింగ్ ఏరియా కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, మీకు తర్వాత చెప్తాను. సో మనకి క్రెడిట్ మేనేజ్మెంట్లో క్రెడిట్ కంట్రోలింగ్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్, మనకి క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటిదండి, సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే మనకి ప్రోడక్ట్ అంటారు. సెగ్మెంట్ అంటే ఏంటి, ప్రోడక్ట్. సెగ్మెంట్ అంటే మనకి ప్రోడక్ట్ అని అర్థం. ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. సెగ్మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ SAP. మ్యాండేటరీ యాజ్ పర్ AS 70 అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇండియాలో AS 70 అని ఉంది, స్టాండర్డ్స్ ఉంటాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఈ స్టాండర్డ్ ఏం చెప్తుంది అంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ అంటే ప్రోడక్ట్ వైజ్ ఏం ట్రాక్ చేస్తాం, సో సెగ్మెంట్ అంటే ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ అంటే ఇన్కమ్ మన ఎక్స్పెండిచర్ రెండు కూడా ట్రాక్ చేస్తాం. ఓకేనా, ఓకే. సో రెండింటిని కూడా మనం ట్రాక్ చేస్తామండి. ప్రోడక్ట్ వైజ్ మన రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ రెండింటిని కూడా మనం ట్రాక్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఓకే ఓకే రైట్. సో ఈ పాయింటర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ రిపోర్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దీని వైజ్ అంటే సెగ్మెంట్ వైజ్ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. So we can extract the financial statements. Based upon this segment also. కాబట్టి అందరికి క్లారిటీ వస్తుందా రావట్లేదా? సో సెగ్మెంట్ కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ మనకి ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి చెప్పండి? ఫంక్షన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ అని, సేల్స్ ఫంక్షన్, HR ఫంక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇలా కంపెనీలో మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అవునా కదా? చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఫంక్షనల్ ఏరియా అంటే
డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ బుకింగ్ అన్నమాట. సో డిపార్ట్మెంట్ వైజ్ మన ఎక్స్పెండిచర్ని బుక్ చేయడానికి ఈ ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేస్తారు ఎస్ఏపిలో. అర్థమైందా అందరికీ? సో ఫంక్షనల్ ఏరియా అంటే మనకి డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది అంటే కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటాలో ఫంక్షనల్ ఏరియా ఉంటుంది, అది మనం మెల్లగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటండి మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఫండ్స్ అలొకేషన్ టు పర్టిక్యులర్ డిపార్ట్మెంట్. సో ఏ అంటే ఇది ట్రెజరీ మోడల్లో వస్తుంది, ఇందులో ఇక్కడ రాదు. జనరల్గా అయితే మనకి ట్రెజరీలో వస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి మనం ఎంత ఫండ్స్ని ఎలకేట్ చేయాలి అని చెప్పేదే మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఫండ్స్ ఎలకేషన్, ఏ డిపార్ట్మెంట్కి మనం ఎంత ఫండ్స్ని ఎలకేట్ చేయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ as ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఓకే, సో ఫస్ట్ పాయింటర్ మనకి ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్ అనేది ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో వస్తుందండి. ప్రాఫిట్ సెంటర్ అనేది ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో వస్తుంది. ఓకేనా? సో ప్రాఫిట్ సెంటర్స్ అనేవి ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో మనకి వస్తుంది. కాబట్టి ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో మనం డిస్కస్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ ఇస్ ద మాస్టర్ డేటా. ప్రాఫిట్ సెంటర్ ఏంటండి? మాస్టర్ డేటా. ఇప్పుడు ఇది మనం చెయ్యం మన సిస్టంలో. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్ అనేది ఎస్ఏపి సిఓ మాడ్యూల్ చెప్పుకునేటప్పుడు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. సో మనకి ఒక డివిజన్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఓకే, సో ఒక డిపార్ట్మెంట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒక ప్రోడక్ట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని తెలుసుకోవాలి అంటే ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎస్ఏపిలో ప్రాఫిట్ సెంటర్ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇది ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో డీల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈ తర్వాత ఇంకా అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. కంపెనీ కోడ్ని అంటే లింకేజ్ అన్నమాట. ఇవన్నీ కంపెనీ కోడ్తో లింక్ అన్నమాట. ఒకసారి చదవండి ఈ లింకేజెస్. ఓకేనా? అందరికీ అర్థమైందా లేదా?
సో అందరికి అర్థమైందా? Okay, guys. This is all about today's session. Okay, so guys, we discussed about enterprise structure today. Here, these are the organizational units in SAP FICO or S4 HANA Finance. Just have a look at the organization units one by one. So define company. So we already discussed about what is the meaning of the company in the few minutes back. So the purpose behind creation of the company in SAP is consolidated financial reporting, that is called as group reporting. Wherever the company code is located, we need to prepare the financial statements according to the legal local requirements of the country. That is mandatory. Let's say your company code located in USA, we need to follow the USA legal local requirements. Okay, so the purpose is consolidation reporting. For company code, the purpose is group individual reporting, that is called as legal entity wise reporting. Reporting means external reporting. External reporting will be given to external users. Okay, right. Then what is the purpose of the business area? Business area purpose is branch. Branch wise reporting is not mandatory in SAP, but we will create the branch and we will extract the financial statement as well, and we need to track the expenditure happened to that branch and the revenue generated to that branch, and finally we can also extract the financial statement as well. Okay, and then consolidated business area means head office laga అని చెప్పాము మనం. Credit control is nothing but how much credit that we can extend to a particular customer. Segment means product wise reporting is mandatory in India as per accounting standards 16 says. So product wise reporting like expenditure and income we should track, and the next thing is functional area. Functional area means department wise expenditure tracking. Financial management area means funds allocation to particular department. Okay, these are the enterprise structure configurations that we should aware, and assignments. Okay na? So అందరికీ ఇక్కడ దాకా అర్థమైతే we will close this session, and tomorrow మనకి డైరెక్ట్ గా సిస్టమ్ లోకి వెళ్ళిపోతాం అయితే. ఓకే, డైరెక్ట్ గా సిస్టమ్ లోకి వెళ్ళిపోతాను tomorrow, and everyone need to get the server access first. ఓకే, అగైన్ మళ్ళీ మీకు షేర్ చేసిన సర్వర్ సంబంధించి చార్ట్లో పెడుతున్నాను, and get server access immediately. And tomorrow, so only paid students will be allowed. So far we have given so many free sessions, but from tomorrow onwards everyone need to register. Okay, and our admins will remove your IDs, so that's the reason. So you guys need to register immediate basis. Admins chart phone numbers also given in the chat box. You directly connect to them and get register yourself. Regarding the server access, you can directly connect to Babu server. Phone numbers also given in the chat box. Okay, you can contact people who joined recently. So get the videos here, and just this is the previous video and this is the notes, and so go back and check the videos already available in the chat box. Okay, but main classes started from yesterday, so these are the important topics. Thank you all. We'll discuss tomorrow. See you.